వివాహ బంధం పార్ట్ 47. అనుకోకుండా కానిస్టేబుల్స్ ఇద్దరి మాటలు ఆలకించిన లోకేష్ గారికి పై ప్రాణం పైకి పోయినట్టు అనిపించింది. శరీరం అంతా చావు భయంతో మృత్యు చెమటలు పడుతుంటే ఏం చేసి అక్కడి నుండి తప్పించుకోవాలా అని భయంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక నర్స్ వచ్చి ఆయనకి ఏదో ఇంజెక్షన్ చేసి, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ అని అడగగానే ఆలోచన నుండి తేరుకున్న లోకేష్ గారు ఆమె సమాధానం చెప్పకుండా డోర్ వైపు చూశారు. అక్కడ కానిస్టేబుల్స్ ఇద్దరూ డోర్‌కి చెరోవైపు ఉండడంతో వాళ్ళ లోపల ఉన్న ఈయనకి కనిపించలేదు. దాంతో తన వైపే అయోమయంగా చూస్తున్న నర్సుని దీనంగా చూస్తూ అమ్మా! నాకొక హెల్ప్ చేసి నా ప్రాణం కాపాడి పుణ్యం కట్టుకో తల్లి అంటూ ఆమె హెల్ప్ చేస్తుందన్న నమ్మకం లేకపోయినా ఆఖరి ప్రయత్నంగా అడిగారు. ఆల్రెడీ ఇలానే వేరే నర్స్‌ని మొబైల్ అడిగితే ఇవ్వకపోవడం వల్ల పాపం ఆయన మరీ అంత దీనంగా మొహం పెట్టి అడిగేసరికి ఆ నర్స్ ఏమనుకుందో కానీ, ఏంటో చెప్పండి సార్, నా వల్ల అయ్యేదైతే ఖచ్చితంగా చేస్తాను. పాపం మిమ్మల్ని చూస్తుంటే బాగా బ్రతికిన వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఈ పోలీసులు హాస్పిటల్ అంటూ మీరెంత ఇబ్బంది పడుతున్నారో మీ మొహంలోనే స్పష్టంగా తెలుస్తుంది అనడంతో ఆమె మాటలకు లోకేష్ గారికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. సంతోషంలో సంబరపడిపోతూ చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఇక్కడ నుండి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తే నీకెప్పటికీ రుణపడి ఉంటాను తల్లి అనేసరికి ఆ నర్సు ముందు కంగారు పడిపోయింది. కానీ అది స్పెషల్ రూమ్ కావడంతో వాష్రూమ్లో ఉన్న విండో గ్లాసెస్ తీసి అందులో నుండి బయటకు వెళ్ళిపోమని సలహా ఇచ్చింది. అది విన్న లోకేష్ గారు ఇంత బ్రతికి కిటికీలో నుండి దూకి పారిపోవడం ఏంటి అంటూ ఆయనకు ఈగో అడ్డొచ్చింది. కానీ ప్రాణం మీద తీపి ఆయనకి అంతకంటే మరో మార్గం లేదు అని చెప్తుంటే ఇక తప్పక జాగ్రత్తగా లేచి కానిస్టేబుల్స్ వాళ్ళ ముచ్చట్లల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో వాష్రూమ్లోకి వెళ్లారు. నర్స్ చెప్పినట్టే విండోకి ఉన్న గ్లాసెస్ తీసి చాలా కష్టంగా ఆ విండో నుండి బయటపడ్డ ఆయనకి మోచేతులు గీసుకుపోయి రక్తం వస్తుంటే తను హాస్పిటల్ వెనక్కి చేరాడు అని అర్థం కావడంతో ఆవిడిలా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోతూ అసలు ఇది ఏ హాస్పిటల్, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటూ ఉండగా వెనుక విండో దగ్గర నుండి కానిస్టేబుల్స్ మాట వినిపించడంతో ఆవిడిలా ఉన్న ఆ ప్రదేశంలోకి పరుగులు మొదలుపెట్టారు ప్రాణభయంతో. అలా చాలా దూరం పరుగుపెట్టిన ఆయనకు వయసు రీత్యా ఆయాసం, నీరసం కమ్మేసి ఇక ఒక్కడుగు కూడా ముందుకు పడను అని పాదాలు మొండికేస్తుంటే చుట్టూ కీక అరణ్యంలా ఉన్న ఆ పరిసరాలను చూసి దేవుడా, పోలీసుల నుండి ప్రాణాలు కాపాడుకోవాలి అన్న ప్రాణభయంతో ఎటుపోతున్నాను అని కూడా తెలియకుండా ఇలా ఇక్కడికి వచ్చి చేరాను. అక్కడి నుండి ఎలా బయటపడేది అని భయపడుతూ చుట్టూ చూస్తున్న ఆయనకి చాలాసేపు నడవడం వల్ల బాగా దాహంగా అనిపించింది. కానీ ఎక్కడా నీరు దొరక్కపోవడంతో అప్పటికే నడినెత్తికి ఎక్కిన సూర్యుడు ప్రభావం తట్టుకోలేక ఆయనకి కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపిస్తుంటే కష్టంగా ఓ చెట్టు కింద నీడగా ఉన్న చోటలో కూర్చొని భయంగా చుట్టూ చూస్తూ దేవుడా, ఏం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు? అసలు నేనెప్పుడు ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ నుండి బయటపడడం ఎలా? అసలు ముందు నా గొంతు తడుపుకోవడానికైనా నీళ్లు దొరికితే బాగుండు అనుకుంటూ నీరసంతో వెనక్కి వాలి చెట్టుకి జారిపడి కళ్ళు మూతలు పడుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు బాగా అలసిపోయి ఉండడం వల్ల. అర్జున్ రూమ్లో అర్జున్ భార్య గర్భాన్ని ఇష్టంగా ముద్దాడుతూ ఇన్ని రోజుల తర్వాత మనస్ఫూర్తిగా మన బేబీస్ని ఫీల్ అవ్వగలుగుతున్నానురా స్నేహ, చాలా హ్యాపీగా ఉంది అంటూ కలువ రేకుల్లాంటి స్నేహ కళ్ళను ముద్దాడి తన వైపే మురిపెంగా చూస్తున్న స్నేహ కళ్ళల్లోకి చూస్తూ ఏమైందిరా అని అడిగాడు ఆమెను జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకుంటూ. అర్జున్ ప్రశ్నకు స్నేహ చిన్న చిరునవ్వుతో అతని గుండెల్లో వాలిపోతూ ఇన్నాళ్ళు మిమ్మల్ని, మీ ప్రేమని, మీ ప్రెజెన్స్ని, మీ స్పర్శను చాలా మిస్ అయ్యాను అర్జున్ గారు అంటూ భర్త గుండెల మీద తన పెదాలు ఆనించింది స్నేహ. అర్జున్ తన ప్రాణసఖి తన స్థిర స్థానానికి తనే ముద్దాడడం చూసి నవ్వుకుంటూ ప్రేమగా ఆమె తల నిమురుతూ నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యానురా అంటూ ఆమెను ఇంకాస్త తనలోకి అదుముకుంటూ ఇప్పుడు నీకు ఎలా ఉందిరా, ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నవ్ అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ చిన్నగా తలెత్తి అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ నేను బాగున్నాను అర్జున్ గారు, చాలా బాగున్నాను. నా భర్త నాకు తల్లిలా మారి సేవ చేస్తూ క్షణం కూడా వదలకుండా నన్ను అంటిపెట్టుకొని నా ఆలనా పాలన చూస్తుంటే నేను బాగోకుండా ఎలా ఉంటాను, చాలా బాగున్నాను అని చెప్పింది అందంగా నవ్వుతూ. అర్జున్ స్నేహ చిరునవ్వుని ఇష్టంగా చూస్తూ అది నా బాధ్యతరా, ఈ 4 నెలలు ఇదంతా చాలా మిస్ అయ్యాను. కానీ ఇక మీదట ఇలాంటి అపురూపమైన అనుభూతులను ఒక్క క్షణం కూడా మిస్ చేసుకోవడానికి
నేను సిద్ధంగా లేను అని చెప్పాడు. అర్జున్ మాటలు వింటూ స్నేహ ఆలోచనల్లో పడింది. ఆమె ఆలోచనలు అర్జున్, అశోక్ గారి చుట్టూ తిరుగుతూ ఉండడంతో ఆమెను గమనించిన అర్జున్ ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే స్నేహ బాధగా తాతయ్య అంటూ ఇంకేం మాట్లాడలేకపోయింది. ఆమె తన గురించి అశోక్ గారి గురించే ఆలోచిస్తుంది అని అర్జున్కి అర్థం కావడంతో ప్లీజ్ రా ఈ రోజుకి అవసరానికి మించి స్ట్రెస్ తీసుకున్నావు ఇక చాలు పద అలా వాకింగ్ చేద్దు అంటూ ఆమెను డైవర్ట్ చేస్తూ ఆమెను కిందకి తీసుకెళ్ళి సరికి రవలి గారు వీళ్లకు ఎదురొచ్చి జ్యూస్ గ్లాసులు అందించారు. కాస్త అలసటగా ఉండడంతో స్నేహ మారు మాట్లాడకుండా అర్జున్ తాగిస్తుంటే గమ్మున తాగి అతని సాయంతో బయట గార్డెన్లోకి వెళ్ళి చిన్నగా వాకింగ్ స్టార్ట్ చేసింది. ట్విన్స్ కాబట్టి 5 నిమిషాలకే స్నేహకు బాగా అలసటగా అనిపించడం, ఆలస్యం ఆమె నోరు విప్పి చెప్పకుండానే అర్జున్ స్నేహ వాకింగ్కు బ్రేక్ వేసి ఆమెను జాగ్రత్తగా అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన షార్ట్ కప్ స్నేహ నుదుటిన పట్టిన చెమటలు తుడుస్తూ బానే ఉన్నావు కదరా అని అడిగాడు. ఆమె తన వైపే చూస్తూ ఉండడంతో అర్జున్ అడిగిన ప్రశ్నకు స్నేహ చిన్న చిరునవ్వుతో బాగున్నాను అన్నట్టు తలూపింది. వాళ్ళని అక్కడ చూసిన మీరా బాబుని ఎత్తుకొని వచ్చి ఇప్పుడు ఎలా ఉంది స్నేహ, ఒంట్లో ఎలా అనిపిస్తుంది అని అడిగింది. స్నేహకి ఆమె చేతిలో ఉన్న బాబుని చూస్తుంటే ఎత్తుకోవాలని బలంగా అనిపిస్తున్నా తనున్న కండిషన్కి బాబుని హ్యాండిల్ చేయడం కష్టమని తెలుసు కాబట్టి మౌనంగా బోసి నవ్వులు నవ్వుతున్న వాడినే చూస్తూ ఉండిపోయింది. స్నేహ మనసులో ఉన్న విషయం అర్థమైన అర్జున్ మీరా దగ్గర నుండి బాబుని తీసుకుని జాగ్రత్తగా స్నేహ ముందు మోకాల మీద కూర్చొని బాబుని తన చేతుల్లోనే ఉంచుకొని ఆమె ఒడిలో పెట్టి ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. అర్జున్ చెప్పకుండానే తన మనసులో ఉన్న కోరికను తెలుసుకోవడంతో స్నేహ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న మీరా చాలా సంతోషపడింది. కాసేపటికి అశోక్ గారిని తీసుకుని రాజయ్య అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన గోకుల్ వీళ్ళను చూసి బయటకు వచ్చిన అరుణ్ రవలి గారితో ఆ ఇంటి గార్డెన్ నుంచి మంచి సందడిగా మారింది. ఫుల్ఫిల్గా ఉన్న తన ఫ్యామిలీని చూసుకొని చాలా సంతోషంగా అనిపించింది అర్జున్కి. ఈసారి తన సంతోషాన్ని దూరం చేయాలి అన్న ఆలోచన కూడా ఎవరికైనా రావాలి అంటే ఒళ్ళు గగ్గురు పొడిచేలా అనిపించే విధంగా లోకేష్ గారి పతనానికి పాచికలు సిద్ధం చేశాడు అర్జున్. ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో పక్కకి వచ్చి లిఫ్ట్ చేసే కాల్లో అర్జున్ చెప్పు మన పని ఎంతవరకు వచ్చింది? అవతలి వ్యక్తి సార్ లోకేష్ గారు మన ప్లాన్ ప్రకారమే హాస్పిటల్ నుంచి తప్పించుకున్నారు. అలాగే ఇప్పుడు వెనుకున్న ప్లేస్లో ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరిగి పెడుతున్నారు. అర్జున్ సాటిస్ఫాక్షన్ స్మైల్తో నెక్స్ట్ స్టెప్ చాలా కేర్ఫుల్గా అమలు చేయండి. వన్స్ మనం అనుకున్నది జరిగితే ఇక అంతా మన కంట్రోల్లో ఉన్నట్టే. అవతలి వ్యక్తి అవును సార్ ఈ విషయం గురించి మీరేం స్ట్రెస్ తీసుకోకండి. నా మీద నమ్మకంతో ఈ పని నాకు అప్పగించారు. ఇది సవ్యంగా పూర్తి చేసే బాధ్యత నాది. అర్జున్ సరే జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి అంకుల్ గెట్ రెడీ టు ఫేస్ మీ అనుకున్నాడు కన్నింగ్గా నవ్వుకుంటూ. కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అప్పటికే స్నేహ కుర్చీని చాలాసేపు అవ్వడంతో తన చుట్టూ కూర్చున్న కుటుంబ సభ్యులు ముచ్చట్లు వింటూ నడుం నొప్పి వస్తున్నా కంట్రోల్ చేసుకుంటున్న ఆమెను చూడగానే అర్జున్ విషయం అర్థమై స్నేహ కాసేపు రెస్ట్ తీసుకుందోరా పద అంటూ మొబైల్ పాకెట్లో పెట్టుకుని భార్యను చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. పాపం అప్పటి వరకు స్నేహ చుట్టూ చేరిన అందరూ చాన్నాళ్ళ తర్వాత ఆమె అలా కిందకు రావడం సరదాగా నవ్వుతూ మునుపెటిలా మాట్లాడేసరికి ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం పైగా కడుపులో ట్విన్స్ ఉన్నారన్న విషయం కూడా కాసేపు మర్చిపోయారు. ఇప్పుడు అర్జున్ వచ్చి స్నేహను రెస్ట్ తీసుకుందువు అనేసరికి స్నేహ అందరూ కంగారుగా లేచి సారీ సారీ అంటూ చిన్న పుచ్చుకున్నారు. తన వల్ల స్నేహ ఇబ్బంది పడిందేమో అన్న భావంతో దానికి స్నేహ చిన్న చిరునవ్వుతో తనని ఎత్తుకున్న అర్జున్ మెడ చుట్టూ చేతులు బిగించి పట్టుకొని నాకేం కాలేదు నేను బాగున్నాను అని చెప్పడంతో అందరూ కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యారు. అర్జున్ ఇంట్లోకి తీసుకువెళ్తుంటే స్నేహ అర్జున్ కళ్ళలోకి చూస్తూ అర్జున్ గారు ఇప్పుడు నేను ఎలాగో కింద ఉన్నాను కదా, ఇప్పుడు ఈరోజు అందరం కలిసే డిన్నర్ చేద్దాం అర్జున్ గారు అని ముద్దుగా అడిగేసరికి అర్జున్ నవ్వుతూ తన చేతుల్లో ఉన్న స్నేహ బుగ్గ మీద ముద్దు పెట్టి నీకు ఇక్కడే అందరితో కలిసి తినాలి అనిపిస్తే ఇక్కడే తిందువురా, కానీ ఇప్పుడు కాదు, ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకో, నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం అనడంతో వాళ్ళు వెనకే లోపలికి వచ్చిన రవళి గారు
అవునమ్మా స్నేహ, కాసేపు రెస్ట్ తీసుకో. అరుణ్ నీకు ఈ పూట టిఫిన్ పెట్టమన్నాడు. ఈలోపు నేను నీకు వేడి వేడి దోసలు వేసి నీకిష్టమైన పుదీనా చట్నీ చేస్తాను అన్నారు. రవళి గారి మాటలకు అర్జున్ నవ్వుతూ స్నేహ నుదుటిని చిన్నగా ఢీకొట్టి, విన్నావు కదా, ఇక వెళ్దామా అనడంతో స్నేహ నవ్వుతూ తల ఆడించింది. భార్యను తీసుకుని రూమ్లోకి వెళ్ళిన అర్జున్ ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద సైడ్కి పడుకోబెట్టి ఆమె మ్యాక్సీ జిప్ తీసి ఆమె అప్పటికే నడుం నొప్పి వల్ల లోలోపలే బాధపడుతున్న స్నేహ నడుం మీద చిన్నగా ప్రెషర్ ఇస్తూ చేత్తో మసాజ్ చేయడం స్టార్ట్ చేశాడు అర్జున్. నొప్పి కాస్త ఎక్కువగానే ఉండడంతో స్నేహ కూడా భర్త చేస్తున్న సేవలకు కాదు అనకుండా అర్జున్ నొప్పిగా ఉన్న చోటున ఇస్తున్న ప్రెషర్కు నెమ్మదిగా రిలాక్స్గా అనిపిస్తుంటే మత్తుగా కళ్ళ మూసుకుంది. కాసేపటికి నిద్రలో ప్రశాంతంగా ఉన్న స్నేహ మోము చూడగానే ఆమె పెయిన్ చాలా వరకు తగ్గిందని అర్థం చేసుకున్న అర్జున్ ప్రేమగా భార్య నుదుటిని ముద్దాడి ఆమె డ్రెస్ సెట్ చేసి పల్లవికి కాల్ చేసి స్నేహ కండిషన్ గురించి వివరించాడు. అర్జున్ చెప్పిందంతా విన్న పల్లవి 6th మంత్‌లోకి ఎంటర్ అయింది కదా అర్జున్! ఈ టైంలో ఇలాంటివి కామన్. కానీ తను ట్విన్స్‌ని క్యారీ చేస్తుంది కాబట్టి రెట్టింపు జాగ్రత్త వహించడం చాలా అవసరం. అండ్ వన్ మోర్ థింగ్, తనని ఒక 2 మినిట్స్ మించి వాక్ చేయించడం కూడా ఇక మంచిది కాదు అనడంతో అర్జున్ మత్తుగా నిద్రపోతున్న స్నేహను చూస్తూ, సరే పల్లవి, నేను చూసుకుంటాను. అవును, రేపు చెకప్‌కి రావాలి కదా అనడంతో పల్లవి, అవును అర్జున్, రేపు స్కాన్ తీసి బేబీస్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేయాలి అనడంతో, సరే పల్లవి, రేపు మార్నింగ్ హాస్పిటల్లో కలుద్దామని కాల్ కట్ చేసి స్నేహ బంప్ దగ్గర కూర్చొని ప్రేమగా భార్య గర్భాన్ని తడుముతూ ఉండిపోయాడు అర్జున్. కాసేపటికి స్నేహ కోరినట్టే చాన్నాళ్ళ తర్వాత ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ నిండుగా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని సరదాగా కబుర్ల మధ్య అందరూ డిన్నర్ చేస్తుంటే స్నేహ మాత్రం అరుణ్ చెప్పినట్టు రవళి గారు వేసిన దోశలు అర్జున్ చేత్తో ఇష్టంగా తినింది. ట్విన్స్ కావడమే కాదు, ఇప్పుడు స్నేహ మనసులో ఎలాంటి బాధ లేకపోవడంతో రోజు కంటే ఎక్కువే తిని అర్జున్ మనసుని సంతోషంలో ముంచెత్తింది స్నేహ. స్నేహ కడుపు నిండా తినేసరికి అర్జున్ కూడా చాలా రోజుల తర్వాత కడుపు ముందుగా భోజనం తిని స్నేహ చేత 2 నిమిషాల కంటే తక్కువగానే వాక్ చేయించి తిరిగి రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె చేత ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేయించి ఆమెను జాగ్రత్తగా పడుకోబెడుతుంటే, అబ్బా అర్జున్ గారు, ఇప్పటిదాకా నిద్రపోయాను కదా, మళ్ళీ వెంటనే నిద్ర అంటే ఎలా వస్తుంది అని అడిగింది చిరుకోపంగా. ఆమె మాటలకు అర్జున్ నవ్వుతూ, అయితే ఏం చేద్దామనుకుంటుంది నా స్నేహ అని అడిగాడు. అర్జున్ ప్రశ్నకు స్నేహ అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని, కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అర్జున్ గారు అనింది మెరిసే కళ్ళతో. ఆ కళ్ళల్లోకి మెరుపుని చూసి అర్జున్ కూడా సంతోషపడుతూ స్నేహను తిరిగి మళ్ళీ తన చేతుల్లోకి తీసుకొని బాల్కనీలోని ఉన్న స్వింగ్ చైర్‌లో కూర్చొని భార్యను తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె బంకి ఇబ్బంది కలగకుండా ఆమెను మరింత దగ్గరకు పొదుముకుంటూ, ఇప్పుడు చెప్పురా, ఏం మాట్లాడుకుందాం అంటూ స్నేహ మెడ వంపులో తన పెదాలు అద్దాడు అర్జున్. అర్జున్ చేసిన పనికి స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి కంగారుగా అతని నుండి దూరం జరగబోయింది. కానీ అర్జున్ ఆమె కంగారుని ఏమాత్రం తను పట్టు వదలకుండా అలాగే ఆమె మెడ వంపులో తలదాచుకొని ఒక చేత్తో ఆమె వెన్న నిమురుతూ ప్రేమపూర్వకంగా, నువ్వు నా నుదుటిపై పెట్టే ముద్దును నేను ముట్టుకోగానే ముడుచుకుపోయే నీ సిగ్గును, మొత్తంగా నీ స్పర్శను ఇన్ని నెలలు నేను చాలా మిస్ అయ్యానురా స్నేహ అనగానే అప్పటికే తన మెడ వంపులో అర్జున్ వెచ్చని ఊపిరి అతను తడి పెదవులు చేస్తున్న అల్లరికి తాళలేక ఒక చేత్తో గట్టిగా అర్జున్ కాలర్ పట్టుకుంది స్నేహ. ఆమెను ఇప్పుడున్న కండిషన్‌లో ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టలేక అర్జున్ తనని తాను కంట్రోల్ చేసుకొని స్నేహ వెన్ను నిమురుతూ ఆమెను కాస్త నార్మల్ చేసి ఆమె కాసేపటికి నార్మల్ అయ్యి కబుర్లు చెప్పడం స్టార్ట్ చేయడంతో ముచ్చటగా ఆమె కబుర్లు వింటూ స్నేహ, అరుణ్, పల్లవిల గురించి, పెళ్లి గురించి, ఒకసారి అంకుల్, ఆంటీలతో మాట్లాడితే బెటర్ రా, ఇప్పటికే నా కారణంగా వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తూ ఇంతకాలం ఇలా ఉండిపోయార్రా అనేసరికి అతని మాటల్లో బాధని గమనించిన స్నేహ అర్జున్ని తన గుండెల్లోకి పొదుముకొని, జరిగిపోయింది మార్చే శక్తి మనకి లేదు అర్జున్ గారు, వదిలేయండి. జరగాల్సింది మనిద్దరం చేతుల మీదుగా చేస్తే అరుణ్ అన్నయ్య, పల్లవి వదిన చాలా సంతోషిస్తారు. రేపు అమ్మతో ఒకసారి మాట్లాడదాం అనగానే అర్జున్ నవ్వుతూ, సరేరా మాట్లాడదాం. అలాగే రేపు ఉదయం హాస్పిటల్‌కి చెకప్‌కి వెళ్ళాలి అనగానే స్నేహ కాస్త కంగారు పడుతూ, ఎందుకు అర్జున్ గారు, నేను బాగానే ఉన్నాను కదా అని అడిగింది. ఆమె కంగారు అర్జున్ నవ్వుతూ పల్లవితో కాల్ మాట్లాడిన విషయం చెప్పి కాసేపు ముచ్చట్లల్లో పడిపోయారు. స్నేహ అర్జున్‌తో కబుర్లు చెప్తూ అతని గుండెల మీదే నిద్రపోయేసరికి అర్జున్ నవ్వుకుంటూ స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి నిద్రలో ఉన్న భార్యను దగ్గరకు తీసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. వైజాగ్
పాతబడిన ఐస్ ఫ్యాక్టరీ. ఒళ్ళంతా నొప్పులతో నిప్పుల కొలిమిలో ఉన్నట్టు శరీరమంతా చెమటలతో తడిసి ముద్దవుతుంటే చాలా కష్టంగా కళ్ళు తెరిచిన లోకేష్ గారికి కళ్ళు మసగ్గా కనిపిస్తూ అసలు తను ఎక్కడున్నారో అర్థం కాక కళ్ళు నులుముకునే ప్రయత్నం చేసేసరికి చేతులు కట్టేస్తున్నట్టు అర్థం కావడంతో కష్టంగా చాలాసేపటికి కళ్ళు రెప్పలు కొట్టుకుంటూ తనని తాను చూసుకొని చుట్టూ చూసేసరికి అదేదో పాత ఫ్యాక్టరీ కనిపించింది. ఆ ఫ్యాక్టరీ అంతటిని పరికించి చూస్తూ ఇదేంటి నేను అదేదో అడవిలాంటి ప్రదేశంలో కళ్ళు మూసుకుంటే ఇక్కడ కళ్ళు తెరిచానేంటి? అసలెక్కడున్నాను నేను? అని భయపడుతూ కంగారుగా చుట్టూ చూస్తున్న ఆయనకి ఎవరో మాస్క్‌లో ఉన్న ఒక వ్యక్తి లోపలికి వస్తూ కనిపించారు. ఆ వ్యక్తిని చూడగానే ఈయన కంగారు పడిపోతూ "ఏయ్! ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా కట్టేశావు? అసలు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు?" అని అరుస్తుంటే ఆ వ్యక్తి సైలెంట్‌గా వచ్చి ఆయన నోట్లోకి ప్లాస్టర్ వేసేసి ఆయనకి ఒక ఇంజెక్షన్ చేసి ప్లాస్టర్ వేయడం వల్ల ఆయన ఎంత పట్టించుకోకుండా అక్కడే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి.